హాయ్ టు ఆల్. నేను ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తున్నాను చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి బీబీనగర్ పక్కన పడమటి సోమారం అనే విలేజ్లో ఉంది అనమాట. ఇక్కడ లింగ బసవేశ్వర స్వామి వారు ఉంటారు చూడండి. బయట మహాశివరాత్రి అప్పుడైతే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ జాతర. చూడండి, చాలా మంది మొక్కులు కట్టిన వారు ఈ రావి చెట్టుకి ఎన్ని మొక్కులు ఉన్నాయో చూడండి. అలాగే ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. మేము అక్కడ కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్తున్నాం చూడండి. చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ జనాలు కూడా కొంచెమే ఉండే. అప్పుడే హోమం కాల్చి పూజ అయిపోయింది, మేము వెళ్ళాము. సో ఇప్పుడు దేవుని చూపిస్తాను చూడండి. ఇక్కడ గజస్తంభం ముందు ఇలా పెట్టారు అండ్ అలాగే లోపల చూడండి హోమం కాలుతూనే ఉంటుందంట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఎవరు వచ్చినా సరే ఆ హోమంలో మనం ఏదైనా చేయాలనుకుంటే సో మనం ఏం తీసుకెళ్ళినా ఆ పంతులు గారు మనకు ఆ హోమంలో చేయిస్తారు. అలాగే ఇక్కడ స్టే చేస్తారు కూడా. స్టే చేసుకొని మంచిగా వండుకొని తినేసి దేవుని దర్శించుకొని వెళ్తారు. అలా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ప్రసాదం కూడా తీసుకొచ్చేసి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత అగ్ని హోమంలో కూడా ఆ స్వీట్స్ అవన్నీ వేసి హోమం చేస్తున్నారు. అది ఏం హోమమో నాకు కూడా తెలియదు, బట్ అలా అందరు చేస్తుంటే నేను చూసాను. మాకు తెలియదు, మేము ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి మేము ఏం తీసుకెళ్ళలేదు, ఓన్లీ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాము. బట్ దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత మాకు కూడా ఇచ్చారు చూడండి. ఈ పంతులు అయితే మన పంతుల్లాగా లేడు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. అంటే నేను చూస్తే అర్థమవుతుంది కదా ఎలా ఉన్నాడో. ఇక్కడ చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారంట చూడండి. అంత స్పెషల్ అండ్ అంత పవర్ఫుల్. ఇక్కడ ఏ మొక్కుకున్నా కూడా కంపల్సరీ నెరవేరుతుందంట చూడండి. అలా మొక్కేసి మేము ఫైనల్లీ ఫస్ట్ మమ్మల్ని లోపలికి వెళ్ళనియలేదు. ఆ తర్వాత మేము ప్రదక్షిణలు చేసేసి దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ రిటర్న్ బయటికి వచ్చేసాం. బట్ కొబ్బరికాయ మాత్రం అక్కడ కొట్టనివ్వట్లేదు చూడండి. పూలదండలు తీసుకెళ్తే ఇప్పుడు దేవుడికి వేస్తున్నారు. ఇలా దేవుడి లోపల విగ్రహం ఇలా ఉంటాడు. బయటనేమో కొబ్బరికాయ కొట్టాలండి. బయట కొబ్బరికాయ కొట్టేసి మంచిగా మొక్కేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత మేము లోపలికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తీసుకొని తినేసి వచ్చాం. ప్రసాదం మాత్రం చాలా బాగుంది. మొత్తం ప్యూర్ గీతో ప్రిపేర్ చేశారు చూడండి. ఇలా ప్రసాదం తినేసి మళ్ళీ బయటికి వచ్చేసాం. బయట మాత్రం ఇలా ఉంది వ్యూ. జాతర మాత్రం చాలా బాగా జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.